హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షస్ టచ్. ఓకే. నాకు తెలుసు మీరు తిట్టుకున్నారని. మీరందరూ నా వీడియో కోసం వెయిట్ చేస్తున్నారని కూడా తెలుసు. నేను లాంగ్ వెకేషన్‌లో ఉండి నేను అక్కడికే మైక్ తీసుకెళ్దాము, అక్కడే వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేద్దామని అనుకున్నాను. బట్ నేను చేసిన తప్పేంటంటే మైక్ మర్చిపోయాను. నేను బ్యాగ్‌లో పెట్టుకున్నానులే అనుకునే వెళ్ళాను కానీ తీరా అక్కడ చూస్తే మైక్ లేదు. ఇంక చేసేదేం లేక ఇప్పుడు ఇస్తున్నాను ఈరోజు. బట్ ఒకటైతే నిజం, మీలో ఒక్కళ్ళిద్దరు నా వీడియో కోసం వెయిట్ చేస్తున్నారని తెలిసినప్పుడు, నేను టైంకి పెట్టలేకపోయాననే గిల్ట్ నాకు చాలా ఉంటుంది ఈ మధ్య. సో, నేను ట్రావెల్ వీడియోస్ ఎక్కువ ఇష్టపడనని పెట్టలేదు కానీ, మీలో ఇష్టం ఉంటే చెప్పండి. నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను ట్రావెల్ వీడియోస్ కూడా. ఓకే. చాలా స్పేస్ ఇచ్చాను. కమింగ్ బ్యాక్ టు ద వీడియో. ఈరోజు వీడియోలో నా సండే రొటీన్ షేర్ చేసుకుంటాను. టైమ్ అరౌండ్ 6:00 ఇన్ ద మార్నింగ్ అవుతూ ఉండింది. ఇంకా నేనిక్కడ ఫ్రెష్ అవుతూ ఉన్నాను. నేను 5:30కి లేవడానికి పడిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు స్టార్టింగ్‌లో అయితే. బట్ ఇప్పుడైతే ఒక హ్యాబిట్‌లా మారిపోయిందది. నేను అమ్మ దగ్గర ఉండేటప్పుడు ఏంటంటే ఒక 10:00, 11:00 అలా లేచేదాన్ని సండేస్ వస్తే. ఇంకా పండగనమాట సండేస్. నాకు 11:00, 12:00 అలా లేచేదాన్ని. బట్ ఇప్పుడు తెలుస్తుంది సండేస్ కూడా ఎంత ప్రొడక్టివ్‌గా ఉండాలనేసి. నేను ఈ ఇంటికొచ్చి ఆల్మోస్ట్ 6 మంత్స్ అవుతుంది. ఈ 6 మంత్స్‌లో నేను నేర్చుకున్న మంచి హ్యాబిట్ ఏంటంటే సండే రోజున కూడా త్వరగా లేచి పనులు చేసుకోవడం. వీక్ డేస్‌లోనే కాదు, వీకెండ్స్‌లో కూడా మనం త్వరగా లేస్తే ఎన్ని పనులవుతాయో తెలుసా? నాకు కూడా అనిపిస్తుంది ఈరోజు ఒక్కరోజే కదా రిలాక్స్ అయిపోదాము, రేపు చూసుకుందాము అనేసి. బట్ ఈరోజు నేనేమన్నా రిలాక్స్ అయితే వీక్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. చిన్న చిన్న పనులే మీల్ ప్రెప్, ఇలాంటి క్లీనింగ్, డస్టింగ్ ఇలాంటి పనులే నేనేమైనా పోస్ట్‌పోన్ చేశాననుకోండి, వీక్ డేస్‌లో ఉండే పనులు, దాంతో పాటు ఈ పనులు చేరుకొని చాలా అంటే చాలా హెడ్డేక్‌గా మారిపోతాయి. సో, ఈరోజు కూడా మంచిగా త్వరగా లేచేసి అన్ని పనులు రిలాక్స్‌డ్‌గా కూర్చొని చేసుకున్నా ఈరోజు మొత్తంలో ఎవ్వరు మనం డిస్టర్బ్ చేయరు. ఏ పనులు ఉండవు కాబట్టి. ఇంకా నేనిక్కడ బ్లూ టీ అయితే చేసుకుంటూ ఉన్నాను. నేను మోస్ట్‌లీ ఈ మధ్య గ్రీన్ టీ, ఇన్‌ఫ్యూజెడ్ టీస్ ఇవే తాగుతున్నాను. ఆహ్, కాఫీ, టీ ఇవన్నీ మానేశాను. నాకైతే చాలా అలవాటుండేది టీ వచ్చేసి. మా అమ్మ అల్లం టీ అయితే చాలా అంటే చాలా పెడుతుంది. సో, అది కొన్ని రోజులకేంటంటే అలవాటుగా మారిపోయిందనమాట. ఇంక దాన్ని మానేశాను ఈ మధ్య. ఎలాగో నేను వెయిట్ లాస్‌లో ఉన్నాను కాబట్టి. ఒకవేళ నాకెప్పుడైనా టీ, కాఫీ తాగాలనిపించినా నేను మాంక్ ఫ్రూట్ స్వీటనర్ అయితే వాడుతున్నాను. సో దట్ దానివల్ల షుగర్ స్పైక్ ఉండదు కాబట్టి మార్నింగ్స్‌లో. కాఫీ అనేది మొత్తానికి మానేశానని చెప్పను గానీ, టీ అయితే మొత్తానికి మానేశాను. దానికి తోడు ఈ కాఫీ మెషిన్ వచ్చింది గాబట్టి, దాని వంకతో అయినా ఒక్కసారి, 2 సార్లు చేసుకొని తాగుతూ ఉంటాను ఈ కాఫీని. సో, టీ మాత్రం తక్కువే. ఎందుకంటే నాకు టీ చేయడం రాదు కాబట్టి. ఇంక టీ తాగేసాక రిలాక్స్ అయిపోయి, ఇక్కడ బెడ్‌షీట్స్ అయితే చేంజ్ చేద్దామని వచ్చాను. యాక్చువల్లీ ఈరోజు వాకింగ్ వెళ్ళలేదు. అండ్ ఈవెన్ నేను జిమ్‌కి కూడా వెళ్ళట్లేదు. సండేస్ రోజునేంటంటే నేను జిమ్ అండ్ వాకింగ్ అయితే వెళ్ళను. సమ్‌టైమ్స్ వెళ్తాను వెళ్ళాలనిపించినప్పుడు. కానీ మోస్ట్‌లీ అవాయిడ్ చేసేస్తాను. బికాజ్ ఇన్ని పనులుండి మళ్ళీ నేను జిమ్‌కెళ్ళి ఇంకా నాకస్సలు ఓపిక ఉండదు కాబట్టి, ఇంకా అస్సలు ఎనర్జీ ఉండదు. సో, ఇంకా మోస్ట్‌లీ నాకు పనులన్నీ ఇంట్లోనే అయిపోతాయి. ఇంట్లోనే కార్డియో అయిపోతుంది. ఈ బెడ్‌షీట్ వచ్చేసి నేను ఐకియా నుంచి తీసుకున్నాను. నేను క్రాకరీ యూనిట్ షాపింగ్‌కెళ్ళినప్పుడు చిన్న షాపింగ్ చేస్తున్నానని చెప్పాను కదా! అప్పుడు తీసుకున్నాను. అప్పుడు మట్టుకు ఈ బెడ్‌షీట్ మాత్రమే తీసుకున్నాను. డువెట్ కవర్ కానివ్వండి, కుషన్ కవర్ తీసుకోలేదు. బట్ మొన్న ఆన్‌లైన్‌లో స్క్రోల్ చేసేటప్పుడు ఏంటంటే నాకు ఇవి మ్యాచింగ్‌వి కనిపించాయి. సో, ఇంకా అన్నీ మ్యాచ్ చేద్దామని తీసుకున్నాను. ఎలా కనిపిస్తుందో తెలీదు. నాకేమనిపించిందంటే అన్నీ ఒకే చోట పెట్టింటే ఒకేసారి తీసుకునేదాన్ని గదా! ఇన్ని సార్లు ఆర్డర్ పెట్టుకోవడం తప్పేది కదా అనిపించింది నాకైతే. అండ్ ఈ బెడ్‌షీట్ ఏమో కానీ నాకు ఈ దువెట్ కవర్ ఏసినంత సేపు ఒకటే ఉన్నింది. సైజ్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందా లేదా అనేసి. నా దగ్గర ఒక కంఫర్టర్ అయితే ఉంది. దానికి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందా లేదా, మళ్ళీ ఇంకో కంఫర్టర్ కొనాలా దీన్ని వేయడానికి అని ఆలోచిస్తూనే ఉండే. బట్ పర్ఫెక్ట్‌గా సరిపోయిందనమాట.
ఇంకా బెడ్‌రూమ్ మొత్తం డస్టింగ్ చేసేసి మొత్తం సర్దేశాను గదా! అండ్ ఇంకా నేను చాలా హ్యాపీగున్నాను. బికాజ్ కంఫర్టర్‌కి, డువెట్ కవర్‌కి సైజ్ కరెక్ట్‌గా సెట్ అయింది. అండ్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. నేను ఫస్ట్ టైమ్ అనమాట డువెట్ కవర్ వేసింది. అండ్ స్టిల్ చాలా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుందని. ఇంకా కీర్తి అయితే ఇంటికొచ్చింది. కీర్తి వచ్చేసి మా అక్క. తెలియని వాళ్ళకి చెప్తూ ఉన్నాను. తను కూడా బెంగుళూరులోనే ఉంటుంది. నేను ఒక సైడ్ ఉంటే తను ఇంకో సైడ్ ఉంటుంది. తనైతే చెర్రీని వదిలిపెట్టి వెళ్ళడానికైతే వచ్చింది. చెర్రీ వచ్చేసి నా పెట్ అనమాట. నాకు 2 పెట్స్ ఉన్నాయి. మీరు లాస్ట్ వీడియోస్ ఏమైనా చూసుంటే మీకు తెలిసుంటుంది. టెడ్డీ అండ్ చెర్రీ 2 ఉన్నాయన్నమాట. టెడ్డీ వచ్చేసి అమ్మ దగ్గర ఉంటున్నాడిప్పుడు. బట్ చెర్రీ వచ్చేసి నా దగ్గర ఉంటుంది ఇకపై. ఇన్ని రోజులొచ్చేసి చెర్రీ అక్క దగ్గరే ఉంటుండే. ఇప్పుడు ఇకపై ఇక్కడ ఉంటుంది. ఓకే. ఇంకా నేనిక్కడ సోఫా కుషన్ కవర్స్ అయితే చేంజ్ చేసేస్తున్నాను. ఈరోజైతే నేను మోస్ట్‌లీ యెల్లో థీమ్ అయితే చూజ్ చేసుకున్నాను. ఇల్లంతా కొంచెం యెల్లో ఉంటే సమ్మర్ కాబట్టి కొంచెం బ్రైట్‌గా కనిపిస్తుంది కదా అనేసి ఇంకా యెల్లో కలర్ వేద్దామని ఫిక్స్ అయ్యాను. నేను ఈ వీడియో షూట్ చేసే టైంకేంటంటే ఎండలు కొంచెం ఉన్నాయన్నమాట. బట్ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి వర్షాలు చాలా పడుతున్నాయి ఇక్కడ. ఎండలేం లేవన్నమాట. ఒకవేళ ఉన్నా మార్నింగ్స్ పూట కొంచెం సన్నీగా ఉంటుంది. అండ్ ఈవినింగ్ మళ్ళీ వర్షం పడుతుంది. అండ్ ఈ కుషన్ కవర్స్ వచ్చేసి నేను వెస్సైలో తీసుకున్నట్టున్నాను. అండ్ ఇంకా కొన్ని చుంబాక్‌లో తీసుకున్నట్టున్నాను. ఒకసారి చూడండి చుంబాక్ వాళ్ళ సిట్రస్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బావుంది. నాకైతే చాలా నచ్చాయన్నమాట. ఎవరికైనా లింక్స్ కావాలంటే నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగండి. తప్పకుండా ప్రొవైడ్ చేస్తాను. అండ్ నన్ను అడిగే క్వెషన్ ఫ్రీక్వెంట్‌గా ఏంటంటే, మా మమ్మీ ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే నా ఫ్రెండ్స్ కానివ్వండి, ఎందుకు ఇంత హోమ్ మేకింగ్ మీద ఆబ్సెషన్ అనేసి. బట్ హానెస్ట్‌లీ నాకు ఎగ్జాక్ట్ రీజన్ అయితే తెలీదు. చిన్నప్పుడు మా మమ్మీ బ్యూటీషియన్. అండ్ తనొచ్చేసి నైట్ వచ్చేదనమాట. 8:30 అలా వచ్చేసేది. మా డ్యాడీ కూడా అంతే. యూజ్డ్ టు కమ్ అట్ 9, 9:30 అలా డిన్నర్‌కి వచ్చేవాళ్ళు. అండ్ నేను, మా అక్క ఉండేవాళ్ళం ఇంట్లో. మా అక్క కొంచెం చదువు బిడ్డనమాట. తను ఒక రూమ్‌లోనే ఉండేదెప్పుడు. లేకపోతే పడుకునేదనమాట. అంటే కూర్చున్న కాడలే పడుకునేది లేండి. అది వేరే విషయం. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పుంటాను గదా! నేను నైట్ టైమ్ చాలా యాక్టివ్‌గా ఉంటానని. నేను అప్పుడు గూడా అంతే. నైట్ టైమ్స్ చాలా అంటే చాలా యాక్టివ్‌గా ఉండేదాన్ని. మా మమ్మీ వచ్చే ముందు ఏం చేసేదాన్నంటే, మా మమ్మీకి కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది అనే థాట్ ఏం నాకు లేదప్పుడు. బట్ నాకు ఏంటంటే, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ రీఅరేంజ్ చేసేదాన్ని. ఇప్పుడు అప్పట్లో మాకు డెకార్ అంటే ఏంటి, ఇలా షిఫ్ట్ చేయడం అనమాట. సోఫాస్ ఉండేవి. మా ఇంట్లో వుడెన్ సోఫా ఉండేది. ఒకటి 3 సీటర్ అండ్ ఒకటి సింగిల్ చైర్స్ ఉండేవి. అవే అటు ఇటు మార్చేదాన్ననమాట. అవి మార్చేసి టీవీ మీద డెకార్ పెట్టడం, వేజెస్ పెట్టడం, ఇంట్లో ఉన్న వస్తువుల్ని రీఅరేంజ్ చేసేదాన్ననమాట. నేనేమి కొనేదాన్ని గాదు. ఎందుకంటే మన దగ్గర డబ్బులెక్కడివి అప్పుడు. సో, ఏం చేసేదాన్నంటే నేను ఇంట్లో ఉన్న వస్తువుల్ని రీఅరేంజ్ చేసేదాన్ని. అండ్ ఓవర్ ద టైమ్ అదే హ్యాబిట్‌గా మారిపోయింది నాకైతే. లైక్ ఇంట్లో ఏంటంటే చిన్న చిన్న గ్లాస్ ఐటెమ్స్ ఉండేవి. అండ్ కొన్ని వేజెస్ అయితే ఉండేవి. మా మమ్మీ అప్పుడు ఇప్పుడు కలెక్ట్ చేసిన స్టఫ్ ఉండేది గదా! అవి చిన్న చిన్న కార్నర్‌గా మార్చడం స్టార్ట్ చేశాననమాట. అండ్ మా మమ్మీ ఇంటికొచ్చి దాన్ని అప్రిషియేట్ చేసేదనమాట. ఎవ్వరు అప్రిషియేట్ చేయకపోతే అది నాకు అంత బాగా నచ్చేదో కాదో గూడా నాకు తెలీదు. బట్ మా మమ్మీ యూజ్డ్ టు డూ ఏంటంటే, "చాలా చేశావు నాన్న" అనేది ఇంటికొచ్చేసి. "ఎంత చేశావు, చాలా బావుంది" అనేది. సో, అప్పుడైతే నాకేంటంటే, మా మమ్మీ మళ్ళీ రేపు నన్ను మెచ్చుకుంటదని ఇంకా చేసేదాన్ననమాట నెక్స్ట్. కొంచెం కొంచెంగా అలా చేసేదాన్ని. అండ్ ఇప్పటికి కూడా నా మూడ్ బాలేకపోయినా, లోన్‌లీగా అనిపించినా, లేదా హ్యాపీగా ఫీల్ అవ్వాలనున్నా ఫస్ట్ నేను చేసే పనేంటంటే, ఇల్లంతా క్లీన్ చేసి, అక్కడున్న వస్తువులు, ఇక్కడున్న వస్తువులు అటు ఇటు మార్చడం. అదేదో మరి ఒక డెకరేట్ చేసి, మళ్ళీ ఆ స్పేస్‌ని మళ్ళీ మళ్ళీ చూసుకుంటే వచ్చే ఆనందం వేరే దేంట్లోనూ దొరకదు నాకైతే మేబీ. అండ్ పీపుల్ అరౌండ్ మీ లైక్ నీకేమైనా ఓసీడీ ఉందా? ఇంత క్లీన్‌గా ఉంటావు. ఎందుకు ఇంత పర్ఫెక్ట్‌గా ఉండాలని చూస్తావు అని. పర్ఫెక్ట్ వేరు, ఆర్గనైజేషన్ వేరు, ఆర్గనైజ్డ్‌గా ఉండడం వేరు. అండ్ లెట్ మీ క్లియర్ ఓసీడీ అనేది ఒక మెంటల్ హెల్త్ కండిషన్. అదొచ్చేసి క్లీన్‌గా ఉండడం వల్లనే వచ్చే డిజార్డర్ అయితే కాదు. అండ్ ఆల్సో
ఇంటర్నల్లీ, ఫిజికల్లీ, మెంటలీ వాళ్ళు చాలా అంటే చాలా సఫర్ అవుతుంటారు. మోర్ దెన్ యూ నో. సో, స్టాప్ జడ్జింగ్ ఓసీడీ ఉందా నీకు? అండ్ కొందరైతే ప్రౌడ్‌గా చెప్పుకుంటారు లేని వాళ్ళు గూడా నాకు ఓసీడీ ఉంది అందుకే ఇవన్నీ చేసుకుంటానని. జస్ట్ డోంట్ నార్మలైజ్ దట్ కదా! అండ్ రియల్లీ నో హేట్ అట్ ఆల్ టువర్డ్స్ పీపుల్ హూ ఆర్ డీలింగ్ విత్ ఓసీడీ డైలీ. ఇన్‌స్టెడ్ ఆఫ్ జడ్జింగ్ దెమ్ జస్ట్ వాళ్ళకి హెల్ప్ చేయండి అంతే. హార్ష్ వేలో మాట్లాడకండి. అండ్ నేనెందుకు ఈ టాపిక్ గురించి మాట్లాడానంటే, ప్రతి చిన్నదానికి నీకు ఓసీడీ ఉందా? ప్రతి చిన్నదానికి నీకదుంది. నువ్వెందుకు ఇంత పర్ఫెక్ట్‌గా ఉన్నావు? నీకేమైనా ఓసీడీ ఉందా? ప్లీజ్ అబ్బా! చిన్న చిన్న కాన్వర్సేషన్‌లో గూడా ఓసీడీ అనే వర్డ్ యూజ్ చేయకండి. అండ్ ఇకపై నన్నెవ్వరూ అడగరనుకుంటున్నాను. నాకు మా ఇంటిని అందంగా డెకరేట్ చేసి ఉంచుకోవడం అంటే చాలా ఇష్టం. ఓకే. ఓకే. ఐ నో టాపిక్ ఎక్కడో మొదలై ఎక్కడికో వచ్చిందనేసి. ఇంకా ఇల్లంతా నేనైతే డస్టింగ్ అయితే చేసేసాను. అండ్ తీసినవి తీసినట్లు డెకార్ అయితే మళ్ళీ వాటి ప్లేస్‌లో పెడుతున్నాను. అండ్ కొన్ని చేంజెస్ అయితే చేశాను. ఒకేలా ఉంటే బోర్ కొట్టేస్తుంది గదా! ఇల్లనేది. సో, అటు ఇటు మార్చాననమాట. నా దగ్గర ఉన్న వస్తువులతోనే అటు ఇటు మార్చాను. అండ్ నేను డస్టింగ్ అనేది సండేస్ రోజునే చేస్తానా అంటే నో. యాక్చువల్లీ ఎవ్రీ 3 డేస్‌కొకసారి చేస్తాను. ఎంత దుమ్మొస్తుందంటే అంత దుమ్మొస్తుంది. రోడ్ సైడ్ ఉండడం వల్ల ఏమో మరి నాకైతే అలవాటయిపోయింది. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అంతే రోడ్ సైడ్ ఇల్లే కాబట్టి నాకు ఇంక డస్టింగ్ చేసుకోవడం అలవాటే. సో, ఇక్కడ కూడా ఇంకొక 3 డేస్‌కొకసారయితే చేసుకుంటాను. నాకేమో మరి దుమ్ముంటే అస్సలు నచ్చదనమాట ఇంట్లో. అండ్ మీకు తెలిసినట్లయితే నేను ఈ షెల్ఫ్ మీద ఈ టీవీ యూనిట్ షెల్ఫ్ మీద అయితే నేను మనీ ప్లాంట్స్ పెట్టుకొనుండే. బట్ ఈరోజైతే మార్చేశాను. ఎందుకంటే ఎంత మెయింటైన్ చేసినా మనీ ప్లాంట్స్ ఏంటంటే కొంచెం అస్సలు గ్రోతింగ్ అనేది లేదనమాట. సో, ఇంకా అన్నీ తీసేసి ఇక్కడైతే అసలు సన్‌లైట్ రాదు. సో, అందుకో ఏమో మరి అసలు ఇండైరెక్ట్ సన్‌లైట్ కూడా రావట్లేదనేసి నేను అన్నీ తీసేసి ఇంకా ఆర్టిఫిషియల్ అయితే పెట్టేశాను. అండ్ ఇంకా అన్నీ తీసేసి ఫ్రేమ్స్ అండ్ ఒక కేన్ బాస్కెట్ ఉంది నా దగ్గర. కేన్ ట్రే సారీ. అదైతే పెట్టుకున్నాను. అండ్ లుక్ అట్ ద బ్యూటీ ఎంత బావుందో గదా! ఈ కుషన్ కవర్ అయితే. యాక్చువల్లీ చుంబాక్‌లో చాలా అంటే చాలా బావుంటాయి కుషన్ కవర్స్ లేకపోతే వాళ్ళ స్టఫ్ అయితే చాలా బావుంటుంది. బట్ లిటిల్ బిట్ ఎక్స్‌పెన్సివ్. అండ్ ఇంకా అన్ని పనులు అయిపోయాయి. ఇల్లంతా సర్దేశాను, డస్టింగ్ చేశాను అండ్ ప్లాంట్స్‌కి నీళ్లు గూడా పోసాను. ఆఫ్ కెమెరా అదైతే చూపియలేదు నేను. ఇవ్వను నేను. అండ్ ఇంకా మా జయంతి ఆంటీ అయితే క్లీనింగ్‌కొచ్చేసారు. దీని తర్వాత అయితే నేను కిచెన్ క్లీన్ చేయాలి. తను క్లీన్ చేసి వెళ్ళిపోయాక నేను కిచెన్ అయితే క్లీన్ చేస్తాను. డైలీ అంతే. అండ్ ఇక్కడ నేను బ్రేక్‌ఫాస్ట్ కూడా చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో అనుకుంటా నేను ఓట్ మీల్ రెసిపీ చూపించాను గదా! పొద్దునయితే పాలంతా థిక్ అయిపోయి ఇలా అయితే కనిపిస్తుంది. ఏదో ఒక ఫ్రూట్‌తో సర్వ్ చేసుకొని తినేయడమే. అండ్ మ్యాంగోస్‌తో ఈ ఓట్ మీల్ ఉంటుంది తోపు అంతే. అండ్ ఇంకా కిచెన్ కూడా నీట్‌గా సర్దేస్తున్నాను. ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ టాస్క్ కదా కిచెన్ అయితే. వంట వండుకోవాలి, మళ్ళీ క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ వంట వండుకోవాలి. ఇదే రిపీటు. అండ్ నేను మీల్ ప్రెప్ చేసుకున్నాను గానీ ఫ్రిడ్జ్ అస్సలు సర్దలేదనమాట. ఇంకా ఈరోజు ఫ్రిడ్జ్ కూడా సర్దేస్తున్నాను నీట్‌గా ఇక్కడ. ప్రతి వీక్ సేమ్ ఉంటుంది నా ఫ్రిడ్జ్ అయితే. ఏమైనా మారుతుందంటే కొన్ని వెజిటబుల్స్ అయితే మారుతాయి అంతే. ఫస్ట్ రోలో వచ్చేసి యోగర్ట్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. యోగర్ట్ ఉంటుంది, మష్రూమ్స్ ఉంటాయి, ప్యాక్డ్ ఐటెమ్స్ అన్నీ లైక్ పన్నీర్ ఇవన్నీ నేను పైన రోలో పెట్టుకుంటాను. ఫస్ట్ రోలో పెట్టుకుంటాను.
అండ్ సెకండ్ రోలో వచ్చేసి అన్ని వెజిటబుల్స్ కట్ చేసుకొని పెట్టుకున్న అన్ని వెజిటబుల్స్ అయితే సెకండ్ రోలో పెట్టేసుకుంటాను. నాకు కట్ చేసి పెట్టుకుంటే ఏంటంటే అప్పటికప్పుడు కర్రీస్ వండడానికి చాలా అంటే చాలా ఈజీగుంటుంది. మీల్ ప్రెప్ ఎంత ఈజీ చేస్తదంటే లైఫ్‌ని చాలా ఈజీ చేస్తుంది. అదే మనం అప్పటికప్పుడు ఇవన్నీ ఒలుచుకొని కర్రీ వండాలంటే ఎంత టైమ్ టేకింగో మీకు తెలుసు కదా! నాకైతే బిజీ డేస్‌లో అస్సలవ్వని పని. నేనస్సలే బద్ధకిస్తాను వంట వండుకోడానికి. ఇంకా మీల్ ప్రెప్ లేకపోతే నేనింక అంతే అయిపోయింది నా పని. అండ్ ఇంకా సైడ్ ర్యాక్‌లో వచ్చేసి ప్రోటీన్ షేక్స్ అయితే ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటున్నాను. నా ఫ్రిడ్జ్ ఎప్పుడు ఓపెన్ చేసినా మీకు కనిపించే 2 వస్తువులేంటంటే యోగర్ట్ అండ్ ప్రోటీన్ షేక్స్. ప్రోటీన్ షేక్స్ వచ్చేసి నేను ప్రతి మంత్ బల్క్‌గా ఆర్డర్ పెట్టుకుంటాను. అండ్ ఇవన్నీ మంత్‌కి సరిపోతుంది. యోగర్ట్ వచ్చేసి అన్ని రోజులు ఉండవు కాబట్టి ఒక 10, 15 డేస్‌కి సరిపడా ఆర్డర్ పెట్టుకుంటాను. అండ్ ఫ్రిడ్జ్ అయితే ఆర్గనైజ్ చేసుకోవడం అయిపోయింది. ఫుల్ వీక్ హెల్తీగా తినొచ్చు అండ్ హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోకుండా తినొచ్చు. ప్రోటీన్ షేక్స్, ప్రోటీన్ షేక్స్, ప్రోటీన్ షేక్స్. అక్కడ సరిపోలేదు అండ్ ఇక్కడ దోచేసాననమాట. అండ్ ఇక్కడ నేను స్టవ్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. వామ్మో! ఈ స్టవ్ ఎన్ని సార్లు క్లీన్ చేయాలో ఏమో! ప్రతి వంట తర్వాత క్లీన్ చేయాలి. అసలు ఇంట్లో ఉంటే నేను ఇలా ఉండలేననమాట. ఈ స్టవ్ ఇలా చూస్తూ. లేకపోతే నార్మల్‌గా ఒక్కసారే చేస్తాను. పడుకునే ముందయితే నైట్ టైమ్ చేసేసి మొత్తం క్లీన్ చేసి పడుకోవాలి కాబట్టి అప్పుడు ఒక్కసారి చేస్తానంతే నార్మల్ డేస్‌లో. బట్ ఈ వీక్ డేస్‌లో నేను ఇంట్లో ఉంటే ప్రతి వంట తర్వాత మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటాను స్టవ్ క్లీనింగ్ అనేది. అండ్ ఇంకా ఇల్లంతా క్లీన్ అయిపోయింది కిచెన్‌తో పాటు. అండ్ దీని తర్వాత నేను ఆఫ్టర్‌నూన్ అయితే బయటికెళ్ళాను హెయిర్ స్పా చేపించుకుందాం అనేసి. నేను ప్రతి వీక్ ఏమి బ్లో డ్రై అండ్ హెయిర్ వాష్‌కయితే రాను కానీ, బట్ మంత్లీ ఒక్కసారయితే వస్తాను. ఈరోజు సడెన్‌గా రావడానికి కూడా ఒక రీజన్ ఉంది. అది మీకు ముందు తెలుస్తుంది. అండ్ ఇంకా దీని తర్వాత నేను మమ్మీని పిక్ చేసుకోవడానికైతే వెళ్తూ ఉన్నాను. దాని తర్వాత మేము ట్రిప్‌కి కూడా వెళ్తున్నాము. అండ్ యాక్చువల్లీ సడెన్‌గా ట్రిప్‌కి వెళ్దాం అనిపించింది. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ప్లాన్డ్. సో, సడెన్‌గా వెళ్ళాలనిపించింది. ఇంకా వెళ్దాం పదా అనేసి వెళ్తున్నామనమాట ఈరోజైతే. ఇంక నేనేమి షూట్ చేయలేదు. ఇంటికెళ్ళేసి త్వరగా సర్దుకొని ఇంకా వచ్చేసామనమాట. ఫస్ట్ అయితే మైసూర్‌కొచ్చాము. ఈరోజైతే మైసూర్‌లోనే స్టే చేస్తున్నాము. ఇంక దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి వాయనాడ్ ఆర్ మున్నార్ అనుకుంటున్నాము. లేకపోతే 2 వెళ్తామనుకుంటా. అండ్ మేము ప్లాన్ చేసే ట్రిప్స్ వచ్చేసి మోస్ట్‌లీ అన్‌ప్లాన్డే.
అప్పటికప్పుడు సర్దుకోవాలి, అప్పటికప్పుడు బయలుదేరిపోవాలి. ముందుగా ఏమీ తెలిసుండదు అట్‌లీస్ట్ షాపింగ్ చేద్దామని. బట్ ఇంకేం చేయలేము. అప్పటికప్పుడు అనిపిచ్చింది చేసేయాలి కాబట్టి ఇంకా వచ్చేసామనమాట. ఇంకా మైసూర్‌లోనే స్టే చేసాం కాబట్టి మైసూర్ ప్యాలెస్ రోడ్ అంతా తిరిగేసి, దాని తర్వాత ఒక మంచి డిన్నర్ డేట్‌కెళ్ళాను అమ్మతో. సో, ఇంతటితో అయితే వీడియో అయిపోయింది. మీరు లాస్ట్ వరకు నా వీడియో చూసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఈ వీడియో Spending the night in Dixon. మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. 60 odd miles from a plan. Is it too late to learn?